నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలుగు వారికి కొత్త సంవత్సరాది ఉగాది ఏటా చైత్ర శుద్ధ పాఠ్యమి నాడు ఈ పండుగను తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఉగస్య ఆది ఉగాది. ఉగా అంటే జన్మ నక్షత్ర గమనం అని అర్థం. వీటికి ఆది అనగా నక్షత్ర గమనం మొదలు కావడం, జన్మకు మొదలు అని అర్థాలు. ఉగాది అంటే యుగమునకు ఆది, నక్షత్రమునకు ఆది అని కూడా అర్థం. మరి ఉగాది రోజున ఏం చేయాలి? ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? పంచాంగ శ్రవణం ఎందుకు అనే విషయాలను తెలుసుకుందాం. ఉగాది అంటే ప్రపంచం జన్మ ఆయుష్లకు మొదటి రోజు అని ఒక అర్థం. ఇంకో విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండు లేదా జంట అని అర్థం. మన భారతీయ సంప్రదాయం ప్రకారం యుగమునకు ఆది కాబట్టి ఉగాది అని, సకల ఋతువులకు చైత్రం ఆది గనక చైత్రమాసంలో వచ్చిన ఉగాది అని అంటాం. చైత్ర శుక్లపాడ్యమి అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. మన పురాణాల్లో వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారధారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకు అప్పగించిన రోజునే ఉగాదిగా ఆచరణలోకి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. చైత్ర శుక్ల పాఠ్యమి రోజున బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినట్లుగా పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజు ఉగాదిని జరుపుకుంటాం. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్లపాఠ్యమి నాడే పట్టాభిషేక్తుడై తన శౌర్య పరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణంతో ఆయనకు స్మృతిగా ఉగాది ఆచరించబడటం చారిత్రక వృత్తాంతం. అందుకే ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కనీస ధర్మంగా ఆచరించాల్సిన కొన్ని నియమాలున్నాయి. తెల్లవారుజామునే నిద్రలేవడం, ఇంటిని శుభ్రపరచుకోవడం, మామిడి తోరణాలతో అలంకరించడం చేయాలి. తలస్నానం ఆచరించాలి, కొత్త బట్టలు ధరించాలి. ఇంట్లో కానీ దేవాలయంలో కానీ భగవంతుడిని ఆరాధించాలి. విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయం, లలితా స్తోత్రం, అష్టోత్తర శతనామములు వంటివి పఠించడం మంచిది. పెద్దల ఆశీస్సులు తీసుకోవడం, ఉగాది పచ్చడిని నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా స్వీకరించడం, పంచాంగ శ్రవణం చేయాలి. అయితే ఉగాది ప్రత్యేకతల్లో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఇది షడ్రుచులు అంటే 6 రుచుల సమ్మేళనం. ఇది తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైనది. ఇందులో చేదు, కారం, తీపి, ఉప్పు, పులుపు, వగరు అనే ఈ 6 రుచులతో చేసే పచ్చడిలో శాస్త్రీయ ఆధ్యాత్మిక మేళవించి ఉండటం విశేషం. ఈ షడ్రుచులు మన జీవితంలో 6 రకాలైన ఎలాంటి రుచులున్నాయో వాటి ప్రతిరూపంగా మానవుని జీవితంలో కష్టం, సుఖం, దుఃఖం, సంతోషం, ఆనందం, బాధ ఇలాంటివన్నీ సర్వసాధారణమని, అన్నింటినీ సమానంగా స్వీకరించి జీవితంలో ముందుకు సాగాలని చెప్పే ఆధ్యాత్మిక భావన ఉగాది పచ్చడిలోని అర్థం. చైత్రమాసం వచ్చిన సంబరాన తెలుగింటి వారికే పండగ ఇది. ఇదే కాకుండా ఉగాది పచ్చడి చైత్రమాసంలో తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న క్రిములు, చెడు బ్యాక్టీరియా నశిస్తాయని, ఆరోగ్యపరంగా శరీరానికి మంచి చేస్తుందని సైన్స్ తెలియజేస్తోంది. ఆధునిక సమాజంలో ప్రతి ఒక్కరూ ఎవరి పనుల గురించి వారే ఎక్కువగా ఆలోచించే పరిస్థితి. మన పూర్వీకులు ఏం చేసినా, ఏ పని చేసినా సమాజం కోసం, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని చేశారనడానికి ఈ ఉగాది పర్వదినమే సరైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పంచాంగ శ్రవణం చేయడం వల్ల దేశ కాలమాన పరిస్థితులు తెలుస్తాయి. అలాగే ప్రతి ఒక్కరికి రాబోయే పరిస్థితులపై అవగాహన వస్తుంది. మంచి జరిగిన వారు భగవంతుడు దాన్ని తనకు ఇచ్చిన ఓ మంచి అవకాశంగా భావించడం, చెడుగా ఉన్నట్లయితే గ్రహస్థితి ఉన్నందున రాబోయే కాలంలో మంచి జరుగుతుందనే ఆశతో జాగ్రత్తగా ఉండటం చేస్తూ ఉంటారు. సానుకూల దృక్పథంతో ఆలోచన ధోరణి, విలువలను పంచాంగ శ్రవణం ద్వారా పెద్దలు అందజేశారు. జ్యోతిష్యాన్ని సానుకూల దృక్పథంగానే చూడాలి తప్ప వ్యాపార ధోరణి, ప్రతికూల ధోరణితో చూడకూడదు. పంచాంగ శ్రవణంలో ఏవైనా కష్టాలున్నాయని తెలిసినప్పుడు దాన్ని ఎలా తట్టుకొని ముందుకెళ్లాలో ప్రోత్సహించేదే పంచాంగ శ్రవణం. 12 రాసుల కొత్త పంచాంగము